హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.10 లక్షల పోడు పట్టాలు పొందిన రైతులకు 100% రాయితీతో సహాయం అందించడం కోసం ఒక కొత్త పథకాన్ని అయితే ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా వారికి 100% రాయితీతో సుమారు 6 లక్షల పోడు భూములు కలిగిన రైతులకు ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ పథకం గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులను ఇందిరా సౌర గిరిజల వికాసం పథకానికి ఎంపిక చేశారు. 6 లక్షల ఎకరాలకు ప్రయోజనం అయితే చేకూరనుంది. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 5 సంవత్సరాల్లో అంటే 2025-26 నుంచి 2029-2030 వరకు 12,600 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 600 కోట్లు ఖర్చు చేయనుండగా తర్వాత 4 సంవత్సరాలకు ప్రతి ఏడాదికి 3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోడు పట్టాలు పొందిన గిరిజన రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మే 15న గురువారం నాయుడు ఈ పథకానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద పోడు భూముల్లో బోర్లు తవ్వించడం, వాటికి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద రైతులు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏ పథకం అయినా మనం తీసుకోవాలి అంటే సగం మనం పెట్టుకోవాలి, సగం ప్రభుత్వం అయితే సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పథకం కింద 100% రాష్ట్ర ప్రభుత్వమే మీకు అయ్యే ఖర్చు భరిస్తుంది. గిరిజన రైతులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా 100% రాయితీతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మే 25వ తేదీ వరకు మండలాల వారీగా అర్హులను ఎంపిక చేస్తుంది. మే 30 నాటికి జిల్లాల వారీగా టెండర్లు ఖరారు చేయాలి. జూన్ 10 లోపు భూగర్భ జలాల సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర అంచనాలు పూర్తి చేయాలి. జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రణాళికంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జూన్ 26 నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకు బోరుబావులు ఏర్పాటుతో పాటు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి ఉద్యాన పంటల సాగు కార్యక్రమాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరగా యూనిట్ వినియోగ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ మే 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పథకం లక్ష్యాన్ని, వ్యయాన్ని, అమలులో ఉండబోయే మౌలిక పనులను స్పష్టంగా అయితే తెలిపారు. ముఖ్యంగా 2.10 లక్షల మంది రైతులు 6 లక్షల ఎకరాల సౌర విద్యుత్ ఆధారిత సాగునీరు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తూ గిరిజన రైతులకు ఉచిత సాగు అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించింది. ఇది గిరిజన వర్గాల ఆర్థిక భద్రతకు దోహదపడే మంచి కార్యక్రమంగా అయితే ఇప్పుడు నిలవనుంది. సో ఈ పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ పథకం సరైందా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కొరకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈ పథకానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ దగ్గరలోని పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.